నమస్తే, వెల్కమ్ టు ఆదాన్. నేను బాపయ్య. ఆంధ్రప్రదేశ్కి భారీగా పెట్టుబడులు సాధించే లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలో దావాస్లో ఏర్పాటైన వరల్డ్ ఎకనామిక్ ఫోరానికి రాష్ట్ర బృందం వెళ్ళింది. పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులతో విరామం లేకుండా, విసుగు లేకుండా చర్చలు జరుపుతూనే ఉన్నారు. మంత్రి నారా లోకేష్ పలువురు పారిశ్రామికవేత్తలతో భేటీ అయ్యారు. పెట్టుబడులు, వ్యాపార కార్యకలాపాలకు ఆంధ్రప్రదేశ్లో ఉన్న అనుకూల పరిస్థితులన్నింటినీ వారికి వివరించి రాష్ట్రంలో ఆయా సంస్థలను ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పాటై కేవలం 7 నెలలైనప్పటికీ స్వర్ణాంధ్ర రూపకల్పనకు శాయశక్తులా కృషి చేస్తున్నామని అన్నారు. అందులో భాగంగానే పెట్టుబడిదారులను ఆకర్షించడానికి భూమి, విద్యుత్తుతో పాటు నైపుణ్యం గల ఉద్యోగులను అందుబాటులో ఉంచుతామని దావోస్లోని బిజినెస్ టుడే ఎడిటర్ సిద్ధార్థ బజేరీకి లోకేష్ వివరించారు. పారిశ్రామిక రంగాన్ని మరింత విస్తరించడం ద్వారా ఏడాదికి 2 లక్షలు, 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వగలుగుతామని అన్నారు. రాజధాని అమరావతిలో భూముల రేట్లు ఆకాశాన్ని అంటుతుండటంపై మంత్రి లోకేష్ స్పందిస్తూ జనాభా పెరుగుదల కారణంగా భూముల రేట్లు పెరుగుతాయని అన్నారు. సీఎం చంద్రబాబుపై ఉన్న నమ్మకంతోనే అనేక మెగా ప్రాజెక్టులకు పెట్టుబడులు వస్తున్నాయని చెప్పారు. టెక్నాలజీ అప్గ్రేడ్ చేయడం, అనుగుణంగా మారడం ద్వారా ముందుకెళ్తున్నామని అన్నారు. దక్షిణాది రాష్ట్రాలు వివక్షకు గురవుతున్నాయని మీరు భావిస్తున్నారా అని అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ అది చర్చించాల్సిన విషయమని సిద్ధార్థకు బదులిచ్చారు. తెలుగు రాష్ట్రాల ప్రజలు ప్రపంచ దేశాలన్నింటిలోనూ ఉన్నారన్న దానిపై నారా లోకేష్ బదులిస్తూ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఆలోచన విధానం కలిగిన వారందరినీ ఆహ్వానిస్తున్నామని అన్నారు. ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టేందుకు సులభతరమైన ప్రక్రియను వేగవంతం చేశామని మంత్రి నారా లోకేష్ అన్నారు. రాష్ట్రాన్ని ప్రముఖ పారిశ్రామిక గమ్యస్థానంగా మార్చేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను ఏపీ ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు నడిపిస్తుందని అన్నారు. పెట్టుబడులను ఆకర్షించడానికి సిఐఐతో సంయుక్త సంప్రదింపుల ఫోరం ఏర్పాటు చేస్తామని చెప్పారు. సులభతరమైన పాలనా విధానాలు అమలులో ఏఐని వినియోగించుకునేందుకు ప్రపంచ దేశాలు పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు మొగ్గు చూపుతున్నాయని రాష్ట్ర మంత్రి నారా లోకేష్ చెప్పారు. దైనందిన ప్రజా జీవితంలో ఎదురయ్యే సమస్యలపై ఏఐ ఆధారిత పరిష్కారాలను అన్వేషించేందుకు కృత్రిమ మేధ సద్వినియోగంతో తెలివైన, స్థిరమైన భవిష్యత్తు నిర్మాణం అనే అంశంపై దావోస్ బల్వడేర్లో ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశానికి మంత్రి నారా లోకేష్ హాజరయ్యారు. జపాన్లో ఏఐ వినియోగం ద్వారా విపత్తుల సమయంలో ప్రతిస్పందన సమయాన్ని 50% తగ్గించే ముందస్తు హెచ్చరిక వ్యవస్థ ఏర్పాటు చేసుకోగలగటమే కాక అంచనా ఖచ్చితంగా 30% మెరుగైంది. యుఎస్లో ఏఐ ఆధారిత మెరుగైన వాతావరణ అంచనా వ్యవస్థతో సహా ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలలో ఏఐ అప్లికేషన్లను వినియోగిస్తున్నారు. దక్షిణ కొరియా, సౌదీ అరేబియా వంటి అనేక దేశాలు పట్టణ ప్రణాళిక, రవాణా, ఎనర్జీ రంగాల్లో ఏఐ వినియోగంతో పాటు ఏఐ ఆధారిత నగరాలను నిర్మిస్తున్నాయి. సింగపూర్లో ట్రాఫిక్ రద్దీని అంచనా వేయడానికి సులభతరమైన ట్రాఫిక్ పరిష్కారాల కోసం ఏఐ ఆధారిత ట్రాఫిక్ నిర్వహణ వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ఏఐ సిటీని ఏర్పాటు చేయాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. రిమోట్ సెన్సింగ్, ఏఐ సాంకేతికతలను ఏకీకృతం చేయడం ద్వారా వ్యవసాయ రంగంలో మెరుగైన ఉత్పాదకత కోసం కృషి చేస్తున్నామని అన్నారు. తక్కువ ఖర్చుతో ఆరోగ్య సంరక్షణ, సిరీస్ డెలివరీ మెరుగుదలకు చర్యలు చేపడుతున్నామని లోకేష్ చెప్పారు. ఇక హెల్త్ కేర్, సుస్థిరత వంటి కీలక రంగాల్లో ఏఐ వినియోగాన్ని వేగవంతం చేసేందుకు గత ఏడాది డిసెంబర్లో ఏపీ ప్రభుత్వం గూగుల్తో ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఏఐ పరిష్కారాలను అభివృద్ధి చేయటం, డిజిటల్ మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం, స్థానిక స్టార్టప్ పర్యావరణ వ్యవస్థలో నైపుణ్యాభివృద్ధిని ప్రోత్సహించేందుకు ఒప్పందం దోహదపడుతుందని మంత్రి నారా లోకేష్ వివరించారు.